హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 చిట్టి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో అయితే మా బైక్ అయితే పనులు అయితే స్టార్ట్ అయినాయి కదా. ఇంకా సంప అయితే కొలిసినాం కదా, ఇంకా కవర్ అయితే తీసుకురాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే చెప్తారు, ఇంకా కవర్ అయితే తీసుకురాలి. ఈ రోజు వచ్చేసి బైకాడికి అయితే వచ్చేసినాము. ఎందుకంటే ఇక మా చెల్లి ఒకతే మొక్కజొన్న వార పెడుతుంది, కొంచెం మిరపి వేద్దామని. ఇక రేపు ఫ్యూచర్లో కూడా మేము కూడా వార పెట్టాలి కదా, అందుకే నేర్చుకుందామని అయితే వచ్చినాము. ఈరోజు వచ్చేసి అయితే మేమైతే మైక్స్ ఓపెన్ చేస్తున్నాము. ఇంతకు ముందుకు ఒక మైక్ ఉండే, కాకపోతే దానికి ఛార్జింగ్ వేయడానికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. అందుకే ఈ కొత్త మైక్ అయితే తెచ్చినాము. ఇక పాత అయితే ఛార్జింగ్ పెట్టుడు మనకు ఫోన్ ఛార్జింగ్ అప్పుడే అయితే దీని గురించి చెప్పే కన్నా ముందు అయితే ఏంటంటే, ఇక ఇంతకుముందు మనం ఆల్రెడీ ఇక 2000కి ఒక మోడల్ ఇది వాడుతున్నా. ఈ మోడల్కి ఏమైందంటే దీనికి ఛార్జింగ్ పెట్టడం ఇక్కడ ఉంది అన్నట్టు. అదే 2 మైకులు ఉంటాయి, 2 మైకులో ఒక రిసీవర్, 2 మైకులు ఉన్నాయి. దీనికి ఛార్జింగ్ పెట్టాలి, ప్లస్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి, మళ్ళీ రిసీవర్, మళ్ళీ మైకులకు ఛార్జింగ్ పెట్టడు. చాలా ఇబ్బంది అవుతుంది ఆ విషయంలో. ఇక అందుకే ఇట్లా కాదని చెప్పేసి ఇక మళ్ళీ కొత్త మోడల్స్ అన్ని ఆన్లైన్లో వెతికితే దీనికి వచ్చేసి 7800 అని చిల్లర ఉంది. ఇంకా హైదరాబాద్కి ఒక పని మీద వెళ్ళి ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమైంది, ఇంకా ఇది నాకు నచ్చింది, ఇది అక్కడ షాప్లో అడిగితే 7000 కాకుండా 7000కి ఇస్తా అని చెప్పిండు. దీనికి ఛార్జింగ్ కేసు ఉంది అన్నట్టు దీనికి. ఇక్కడ మనకైతే దీనికి మనకు ఉన్న ఫరక్ ఏంటంటే డీజేటెక్ ప్రొఫెషనల్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్. సో ఇది వచ్చేసి ఇంకా DWM 102 మోడల్ అండి. ఇది వచ్చేసి అయితే మనకి దీనికి ఛార్జింగ్ కేసు అయితే దీనికి ఇచ్చిండు. వచ్చేసి ఒక రిసీవర్, 2 మైక్స్. దీని మోడల్ ఎట్లుంటుందో మనం అది అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీని మొత్తం ఇంకా ఎట్లుంటుంది. అయితే ఇది మనకి ఎందుకు ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇక్కడ ఆడికి మనం నడవడానికి కోసం ఎంత ప్లేస్ ఉంది ఇక్కడ, మనం ఆడ వరకు కూడా ఏనికి మన చెల్లె కూడా హెల్ప్ చేద్దాం మన పాయింట్ వచ్చిన దగ్గరికి. అయితే ఆమె దూరము ఇట్లా ఎంత డిస్టెన్స్ లో పని చేస్తుంది, ఎంత వర్క్ చేస్తుంది అనేది కూడా తెలియాలని చెప్పేసి మనం అయితే ఇక్కడికి రావడం జరిగింది. మన బైక్ అయితే కొంచెం కుత్తెం ఉంటుంది ప్లేస్, ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఆడికి ఏడాదాకా మస్తు ఉంటుంది. సో అందుకే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడైతే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇప్పుదాం. ఇగో ఇట్లా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. ఇట్లా ఇది సిస్టమే అలా ఉన్నట్టుంది. వా 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 తట్టుకోసేదిరా. అయితే దీన్ని మనం ఎలా యూజ్ చేయాలని చెప్పేసి దీనికైతే మనకైతే మెనూ కూడా వచ్చింది. ఇది పక్కన పెట్టుకుంటే జోలో పెట్టుకుంటే పెట్టేటట్లేదు. దీంట్లో పెద్ద ఎక్విప్మెంట్స్ ఏమి రానట్టున్నాయి. కాటన్ బరువు ఉంటుంది, ఏదో బరువు ఉంది అనుకో, ఇదే బరువు ఉంటుంది ఎక్కువలా. ఇది పక్క పెడదాం. ఇట్లా పట్టుకో, నువ్వు చూపి దీన్ని పట్టుకో, నేను దీనిలో ఓపెన్ చేద్దాం. ఇలా మనకు సంబంధించిన ఇప్పుడు ఎక్విప్మెంట్స్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. అన్ని వైర్ మూగిట్లు అన్ని రకాలు, ఏదానికి కెమెరాకు ప్రతి ఒక్కదాన్ని పెట్టుకోవచ్చు తెలుసా. సో ఫ్రెండ్స్, అయితే ఇది కెమెరాకు ఏదానికైనా సరే గింబల్ పెట్టుకొని అన్నిట్లకు పెట్టుకోవచ్చు. దీని హైలైట్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన రికార్డ్ అయినప్పుడు కూడా అక్కడ మన వీడియో తీసే వాళ్ళకు హెడ్ సెట్ పెట్టుకొని కూడా వినొచ్చు. దీంతో మనము వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందని చెప్పేసి దీనికైతే వినొచ్చు. ఈ ఆప్షన్ ఉంది మనకు. ఇది వచ్చేసి ఇంకా ఇక మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్లా కానీ ఇవి ఒక ఐటమ్ ఇచ్చిండు. ఇది కూడా అదే. 2 హెడ్ సెట్ ఇచ్చిండు. ఒకవేళ కడవైనా ఇంకొకటి కూడా వినొచ్చు, ఇద్దరు కూడా వినొచ్చు అన్నట్టు ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. వీడికించి వస్తే ఇగో ఇది వచ్చేసి ఇది కెమెరా జాక్. ఇది కెమెరా 2 ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. ఇగో మనం దానికి మన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ కేస్ అదేమంటారు, ఇగో దానికి కేసుకు ఛార్జింగ్ పెట్టుకోనికి USB కేబుల్. ఇగో iPhone 2. ఇది ఐఫోన్ కంటే మనది కూడా ఐఫోనే, కాకపోతే అంటే ఐఫోన్ ఛార్జర్, మనదేమో టైప్ సి కాబట్టి ఇది ఐఫోన్. ఇది ఆప్షన్ ఐఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇగో ఇది ఇంకొకటి కూడా సేమ్ కెమెరా, అది పాడైపోకుండా ఉన్నదానికి. ఇగో 2 సైడ్ టైప్ సి, అంటే ఇప్పుడు మనం వాడుతున్న iPhone 15 ప్లస్కు 2 సైడ్ టైప్ సి. అంటే మనకు దీనికి మన మైక్ సెటప్ కూడా ఇదే వస్తుంది. సో అందుకే ఇగో మనకి ఇప్పుడు ఇది ఉపయోగిస్తాం మనం. కింద గట్టిగా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. ఛార్జింగ్ కూడా ఎక్కేది అంత ఆన్. ఒకసారి దీన్ని ఏమైనా స్విచ్ ఇట్లా ముందు చూద్దాం. దీనికి ఏం స్విచ్ ఇట్లా ఏమి ఇవ్వలేదు. ఓకే, ఓపెన్ చేస్తున్నాం.
ఇది వచ్చేసి రిసీవర్. ఇగో దీనికి క్లిప్ కూడా ఇచ్చిండు దానికి పెట్టుకోనికి. ఇది వచ్చేసి మైక్. అంటే ఈ సెట్టింగ్ అయితే మనకి దీని గురించి అంతా నేను ముందు వీడియోలో చెప్తా ఉంటా. ఇవంటే నేను కూడా వీటికి ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలే కదా, ఎక్స్పీరియన్స్ చేసిన కొద్దికి ఒక్కొక్కటి చెప్తా ఉంటాయి వీటి గురించి. ఇంకొక మైక్ ఇది కథ ఇట్లా పట్టుకోగా దీన్ని ఛార్జింగ్ ఎక్కుతారు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిక్కర్ అయితే ఇన్ని రోజులు కూడా స్టిక్కర్ దీనికి ఉంది కాబట్టి ఛార్జింగ్ ఎక్కదు అన్నట్టు. ఇప్పుడు మనం ఇది సీల్ ఓపెన్ చేస్తే దీనికి ఛార్జింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెడ్ లైట్ వచ్చింది చూడాలి, గమనించు. ఇప్పుడు ఇంకొక స్టిక్కర్ కూడా తీసిద్దాం, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి దీనికి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది పాయింట్. తక్కువ ఉంటుంది ఇలా. దీనైతే మనం ఆన్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంటుంది. చలో ఇది పట్టుకో. ఇప్పటిదాకా అయితే విన్నది మనమైతే చెప్పిన మైక్ తోడు అయితే ఇప్పుడు మనం మళ్ళీ కొత్త డీజే టెక్ ఇప్పటిదాకా చెప్పిన మోడల్ అయితే కొత్తది ఆన్ చేయబోతున్నాం. ఇప్పుడు డీజే టెక్ DWM-102 ఆన్ చేసినాం. ఇప్పుడు ఎట్లుందో వాయిస్ చెప్పండి, ఇప్పటిదాకా వచ్చిన వాయిస్ ఎట్లుందో చెప్పండి, ఇప్పుడున్న వాయిస్ కూడా చెప్పండి. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నుంచి నేను అక్కడ దాకా బైక్ దాకా వెళ్తాను, ఇక్కడ సైడ్ వెళ్తా, ఆమె కూడా అక్కడ సైడ్ వెళ్ళమని చెప్తా. అయితే 25 మీటర్స్ అని చెప్పేసి మనకి దీనిలో ఉంది డాటా మొత్తంలో. అయితే నేను ఇలా ఒకసారి అయితే వెళ్తా అక్కడికి. ఓకేనా, నువ్వు ఇక్కడ ఉండు, నేను అక్కడికి వెళ్తా, ఒకసారి ముందు వెళ్తా. ఓకేనా. హలో 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 మైక్ టెస్టింగ్. హలో 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 బాగుందా అండి? వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉందా? ఓకేనా. ఎలా ఉందో మీరే చెప్పాలండి, కామెంట్ చేయాలి ఖచ్చితంగా. వాయిస్ క్లియర్ ఉందా అండి చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మినిమం నేను ఇప్పుడు కెమెరాకు నేనైతే వచ్చేసి మినిమం ఎంత లేదన్నా 15 మీటర్స్ అయితే ఉన్నా. ఇంకా కొంచెం బ్యాక్కి వెళ్తా చూడండి. ఎలా ఉందో చెప్పాలండి, ఫిల్ కామెంట్ చేయండి. వాయిస్ ఎట్లా ఉందో, నీట్గా ఉందా, మరి ఏమైనా బర్బర్ అంటుందా, ఏమైనా డిస్టర్బ్ అవుతుందో చెప్పండి. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. టెస్టింగ్ అయితే చేస్తున్నా. నేను ఇక్కడ వెళ్ళినాక పరిగెత్తుకుంటూ వస్తా, చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో. ఓకేనా. వాయిస్ క్లియరా? వాయిస్ క్లియరా? ఎలా ఉంది? నేను ఇప్పుడు కొంచెం దమ్ వస్తుంది కదా నాకు, ఇంకొంచెం పరిగెత్తుకుంటూ వస్తా. అంటే వాయిస్ ఎట్లా వస్తుందో చూడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ అది మనం కనెక్ట్ చేసినాం కాబట్టి ఎట్లా చూద్దాం. ఇగో రన్నింగ్ చేస్తున్నాను ఇప్పుడు. బాగుంది కదా? బాగుందా? వాయిస్ బాగుంటుంది, దమ్ వస్తున్నా కానీ అలా మన శ్వాస రాకుండా ఉంటుంది. బాగుంటుందండి, సూపర్ నైస్గా ఉంటుంది. ఓకేనా, మస్తు వస్తుంది. ఇంకొక చెప్పాలి, ఇంకా ఎక్కువ ఎంతైనా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విషయం ఏంటంటే చెప్పాలంటే ఇప్పుడు మనమైతే ఒక విషయానికి మాట చెప్పుకోవాలంటే డబ్బులను బట్టే ఐటమ్ ఉంటుంది ఏదైనా. ఇప్పుడు మనం ఇంత వాడిన 2000, ఇది ఇప్పుడు 7000 ఇచ్చింది మన రేటు. సో దీనికి ఇంకా మనకు 15 hours ఛార్జింగ్ కూడా ఉంటుంది. మనం దీని గురించి టెన్షన్ కూడా ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంతమందికి ఉన్న వీటితో ఏమవుతుందంటే అలా ఛార్జింగ్ అయిపోతే ఏర్పడకపో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు దాంతో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మనకి 1-2 మైక్స్ ఉన్నాయి ఇలా. మనకు 2 మైక్స్ అంటే ఇప్పుడు ఈ మైక్ ఉంది అనుకో, ఇప్పుడు ఈమె మనకు అక్కడ కెమెరా వరకు వేయాలి. దీన్ని ఏం చేయాలి, మనం క్లోజ్ చేయాలనుకున్నాం. దీన్ని మనం ఇప్పుడు పవర్ ఆఫ్ చేస్తున్నాం. పవర్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇది సపోజ్ అదనుకో పక్కన పెడితే పక్కనే ఉంటుంది. కాకపోతే దీనికి ఛార్జింగ్ మళ్ళీ మనం సపరేట్ కూడా వేసుకోవచ్చు. టైప్ సి ఇచ్చిండు. ఇగో దీన్ని మనం ఇప్పుడు ఇందులో పెట్టేసినాం అనుకో, తీసేసి ఇగో ఆల్రెడీ ఛార్జింగ్ స్టార్ట్ ఇందులో ఉంటాయి కథ క్లోజ్. ఇప్పుడు దీంతో వర్క్ లేదు కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేసినాం కాబట్టి ఈ ఛార్జింగ్ అయితేనే ఉంది మళ్ళీ మనకు. అంటే మనం నెక్స్ట్ షూట్కు రెడీగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వ్లాగ్స్ వేసుకునే వాళ్ళకు, మామూలుగా షార్ట్ ఫిల్మ్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా ఇది నేను కనబడ కూడా పెట్టుకోవచ్చు మనము. దీని ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇందులో డీజే టెక్ కంపెనీ అయితే నాకు చాలా నచ్చింది. డీజే బాగుంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర అంత మనీ లేదు, అందుకే తక్కువ తెచ్చుకున్నా. అదే 30,000 దాకా ఉంది, ఇది 7,000. 30,000కి 7,000 అంటే ఒక 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ. అందుకే నాకు నచ్చలేదు. ఇప్పుడు ఇక తెస్తా డీజే టెక్ కానీ, కాకపోతే కొంచెం టైం తీసుకో. డీజే కంపెనీ తెస్తా కానీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటా. సో కదా ఇంత స్పీడ్ అయినా క్లారిటీ ఉందా ఫ్రెండ్స్? ఇంకా బండి సప్పుడు కూడా నాయిస్ క్యాన్సిలేషన్ చేయొచ్చు ఈ డీజే టెక్ కంపెనీ తోటి. మనం చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ. వాడ బండి స్టార్ట్ చేసిండు, మూవ్ అవుతుంది, అయినా మనకు సపోర్ట్ రావట్లేదు. చూడండి ఇగో సౌండ్ అయితే ఓకే, నీ వాయిసే క్లారిటీగా ఉంది, బైక్ సప్ మొత్తం రావట్లేదు అసలు. సూపర్ నీట్గా ఉంది చూడండి. ఇగో
బైక్ ఎంత కొంచెం ఎక్సలెటరీ లైట్ వస్తుంది, చాలా ఎక్సలెటరీ ఇస్తే లైట్ వస్తుంది, కొంచెం మూవ్. చూడండి మన బండి మీద కూడా వేయించాం సౌజయం బ్లాక్స్. చాలా అంటే చాలా తక్కువ వస్తుంది దూరం, అంటే ఇది ఒక 25 మీటర్స్ ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. అంత డిస్టెన్స్లో నుంచి వాయిస్ వస్తుంది. సో మనం బైక్ మీద రైడ్కి వెళ్ళి చూసినాం, పరిగెత్తి చూపించడం, అన్ని విధాలు చూపించడం కాబట్టి మనకైతే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. డీజే టెక్ కంపెనీ వాళ్ళే, డీజే టెక్ కంపెనీ వాళ్ళు అయితే సూపర్ నైన్ కూడా చెప్పుకోవచ్చు. మైక్లు అయితే మనము బైక్ మీద కూడా ఇప్పుడు నాయిస్ క్యాన్సిల్, అంటే ఫస్ట్ క్లిప్లోనేమో బైక్ సౌండ్ వస్తుంది, ఇప్పుడు సెకండ్ క్లిప్ చేస్తుంది ఇది. ఈ క్లిప్లో మాత్రం మనకు వాయిస్ అసలు బండిది రాని రాదు, బండి ఆపేసి. సో బండి అయితే ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రోడ్ పక్కన, సపోజ్ ఇప్పుడు హైవే రోడ్ ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నాం, ఆ లారీల సప్పుడు డిస్టర్బెన్స్, వాళ్ళ ఆరన్లు కొట్టుడు ఇట్లా అని డిస్టర్బ్ చేస్తారు కదా, మనం ఇలా నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకొని కూడా మనం మంచి సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు దీని గురించి అనుభవం అయిన కొద్దిగా చెప్తుంటా, తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అన్నట్టు. ఒక తెలంగాణ భాషను మాట్లాడాలంటే తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అన్నట్టు. నాకైతే చాలా నచ్చినాయి మైకులు అయితే. ఇప్పుడైతే కొద్దిసేపు వర్క్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఇవరకు అయితే మైక్లు అయితే ఓపెన్ చేసి అయితే చూపెట్టినాం కదా, సౌండ్ ఎట్లా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇక మా చెల్లెకైతే హెల్ప్ చేస్తాను చెప్పినా, నాకు కూడా నిలవడట్టు రాదు, అందుకే నేర్చుకుందాం అని వచ్చిన. మా చెల్లెకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు కూడా నేర్చుకున్నట్టు అవుతుంది కదా. అయితే నేను నీళ్ళు పెడుతున్నాం, చిట్టి అవుతుంది నీ పని మంచిని. ఎట్టు అరవెట్టు ఇదా నేను అటు పోయి చెప్తా కట్టుకున్నాను. రాలే ఇంకా. ఆరిందా? ఇక్కడనే కదా వేసేది, ఇక్కడనే వేసిన చూడు. ఇంకా నాకు రాదనుకుంటున్నా ఏంది. ఫస్ట్ తెలుసుకోవాలి. వావ్, అంతేనా? ఇక చెప్పినా కదా నాకు గంటకు రాదని. అలవాటు అయితే వేసుకోవచ్చు, అందుకే ఫస్ట్ రాగానే వస్తుందా, అందుకే ఏది రాదు, అందుకే నాకు కూడా రాదని చెప్తున్నా. అందుకే నాకు కూడా రాదని చెప్తున్నాను. ఓకే, అయిపోయింది అయిపోయింది అన్న. అప్పటి నుంచి వారు పెడుతున్నాం. మీకేంది చింతలు కాడుతున్నాయి, ఎండ కొడుతుంది. చూసారు కదా, మనము ఆల్రెడీ పరిగెత్తి అండ్ ఇట్లా బైక్ మీద వెళ్ళి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ వచ్చేసి మనకు వాయిస్ క్లారిటీ, కానీ ఇంకా మనం ఇప్పుడు వర్క్ చేస్తున్న టైంలో కూడా ఇప్పుడు నేను చూపించిన ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు ఇల్లు కడుతుంటే కూడా ఇప్పటిదాకా వెళ్ళి ఇద్దరు కలిసి కొంచెం కొద్దిసేపు చేసారు. కానీ ఆల్రెడీ మనం ఈ వీడియో ఇవన్నీ చదువుకొని చేసే వరకు ఆల్రెడీ మోస్ట్లీ అంత కట్టుడు అయిపోయింది. ఇక లాస్ట్ ఏదో కొంచెం తీయాలని చెప్పేసి అది ఒక పాయింట్ మీద చేసినాము. ఓకే, ఇప్పుడైతే మాకు వచ్చేసి ఇక వీడియో క్లారిటీ విషయానికి వస్తే ఓకే ఉంది, కాకపోతే ఇక వాయిస్ క్లారిటీ మాత్రం ఎలా ఉందని చెప్పేసి మీరే చెప్పాలి. ఎందుకంటే ఇక బాగానే వస్తుందని చెప్తున్నాను నేనైతే. ఇంకా కొంచెం అంటే అమౌంట్ని బట్టి ఐటమ్ ఇప్పుడు పిండి తీరు రొట్టె. సో ఇక నేను చెప్పాలనుకున్నది ఇది. ఇంకా బైక్ మీద కూడా మనకు అవుట్ సైడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మనకి ఇక ఛార్జింగ్ విషయంలో అయితే నాకైతే ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ లేకుండా పోయింది అసలు వాస్తవానికి. ఇంకా నేను రేపటి నుంచి వాడుతున్న కొద్దికి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన కొద్దికి మనకి ఇంకా ఎన్ని ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా వచ్చేసి ఇందులో ఇంకా హైలైట్ ఫీచర్ ఏమని చెప్పాలా, ఇగో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో ఇక్కడ మనం SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో మనం 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, అంటే ఇందులో 128 GB SD కార్డులో పెట్టుకొని కూడా ఈ 2 ఇంట్లో కూడా పెట్టి మనం కూడా ఫస్ట్ రికార్డ్ చేసి కూడా మనం ఫోన్లో కూడా తీసుకోవచ్చు దీన్ని. ఇలా అయితే మనకైతే ఇంత మంచి ఫీచర్స్ అయితే ఇచ్చిండన్ని. ఇవి ఇది తీసేసి నార్మల్గా ఉండాలని కూడా ఏం లేదు, ఇవి తీసేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. కొంచెం హెయిర్ సపోర్ట్ రావచ్చు అని ఒక పాయింట్ మీద మనమైతే దీనికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇట్లా దీనికి మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంది, ఇక్కడ మ్యాగ్నెట్ ఇది ఆల్రెడీ మైక్ కాబట్టి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు సూపర్. ఇప్పటిదాకా కూడా బైక్ మీద రైడింగ్ వెళ్ళినాం, ఇంకా హైవే రోడ్ కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు మేము ఇట్లా ఇక మనకు బయటకి ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవుట్ సైడ్ కూడా చూపిస్తా. ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి వీడియో తింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సేవలు యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.